హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంబెడెడ్ గైడ్. ప్రీవియస్ వీడియో స్టోరేజ్ క్లాసెస్ పార్ట్ 1లో వాట్ ఈజ్ స్టోరేజ్ క్లాస్ అండ్ ఆటో స్టోరేజ్ క్లాస్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. సో ఈరోజు వీడియోలో రిమైనింగ్ స్టోరేజ్ క్లాసెస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టోరేజ్ క్లాసెస్ పార్ట్ 1 వీడియో మీరు ఇంకా చూడలేదు అంటే ఒకసారి వాచ్ చేయండి, సో దట్ రిమైనింగ్ స్టోరేజ్ క్లాసెస్ కూడా మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతాయి. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ కార్డ్స్లో కూడా మెన్షన్ చేస్తాను. స్టోరేజ్ క్లాసెస్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఆటో స్టోరేజ్ క్లాస్. ఆల్రెడీ ఆటో స్టోరేజ్ క్లాస్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాము. సెకండ్ వన్ వచ్చేసి ఎక్స్టర్నల్ స్టోరేజ్ క్లాస్. సో ఇప్పుడు మనం ఎక్స్టర్నల్ స్టోరేజ్ క్లాస్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఎక్స్టర్నల్ స్టోరేజ్ క్లాస్ యొక్క కీవర్డ్ వచ్చేసి ఎక్స్టర్న్. సో ఈ ఎక్స్టర్నల్ స్టోరేజ్ క్లాస్ని యూజ్ చేయడానికి మెయిన్ పర్పస్ ఏంటంటే టూ డిఫరెంట్ ఫైల్స్ మధ్య మనం వేరియబుల్స్ని యాక్సెస్ చేసుకోవడానికి ఈ ఎక్స్టర్నల్ స్టోరేజ్ క్లాస్ని యూజ్ చేస్తాం. సో దట్ లార్జ్ ప్రోగ్రామ్స్లో మనకి డిఫరెంట్ ఫైల్స్ ఉంటాయి కాబట్టి ఆ ఫైల్స్ మధ్య వేరియబుల్స్ని యాక్సెస్ చేసుకోవడానికి ఈ ఎక్స్టర్నల్ స్టోరేజ్ క్లాస్ అనేది యూజ్ అవుతుంది. ఓన్లీ డిఫరెంట్ ఫైల్స్ మధ్య కాకుండా డిఫరెంట్ ఫంక్షన్స్ మధ్య కూడా వేరియబుల్స్ని యాక్సెస్ చేసుకోవడానికి ఈ ఎక్స్టర్నల్ స్టోరేజ్ క్లాస్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఎక్స్టర్నల్ స్టోరేజ్ క్లాస్ని స్పెసిఫై చేసేటప్పుడు ఓన్లీ డిక్లరేషన్లో మాత్రమే స్పెసిఫై చేయాలి. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తీసుకున్నాను. ఈ ప్రోగ్రాంలో మెయిన్ ఫంక్షన్తో పాటు ఫంక్షన్ 1 అండ్ ఫంక్షన్ 2 అనే 2 ఫంక్షన్స్ని కూడా నేను కన్సిడర్ చేసుకున్నాను. అండ్ ఈ ప్రోగ్రాంలో మెయిన్ ఫంక్షన్ కంటే ముందు ఒక వేరియబుల్ నేను డిఫైన్ చేశాను. దట్ మీన్స్ గ్లోబల్గా ఒక వేరియబుల్కి నేను వాల్యూ అనేది అసైన్ చేశాను. ఈ ప్రోగ్రాంలో మనం ఎక్స్ అనే వేరియబుల్ని డిఫైన్ చేసాము. ఈ వేరియబుల్ అనేది ఫంక్షన్ 1 అండ్ ఫంక్షన్ 2లో మనకి అవైలబుల్గా ఉంటుంది. దట్ మీన్స్ ఈ ఎక్స్ని మనం ఫంక్షన్ 1 అండ్ ఫంక్షన్ 2లో కూడా యాక్సెస్ చేసుకోవచ్చు మెయిన్ ఫంక్షన్తో పాటు. ఎందుకంటే ఈ వేరియబుల్ని ఎక్స్టర్నల్గా డిఫైన్ చేసాం కాబట్టి టిల్ ద ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఈ వేరియబుల్ అనేది యాక్టివ్గా ఉంటుంది. నెక్స్ట్ ఈ ప్రోగ్రాంలో నేను వేరియబుల్ యొక్క డెఫినిషన్ ప్లేస్ అనేది చేంజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎక్స్ని నేను మెయిన్ ఫంక్షన్ అండ్ ఫంక్షన్ 1 తర్వాత డిఫైన్ చేశాను. సో మెయిన్ ఫంక్షన్ అండ్ ఫంక్షన్ 1 ఈ ఎక్స్ని యూజ్ చేసుకోలేవు. ఓన్లీ ఫంక్షన్ 2లో మాత్రమే ఈ ఎక్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సపోజ్ ఈ వేరియబుల్ని మనం మెయిన్ ఫంక్షన్లో కూడా యూజ్ చేసుకోవాలి అని అనుకుంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనకి ఎక్స్టర్నల్ స్టోరేజ్ క్లాస్ అనేది యూజ్ అవుతుంది. అది ఎలా అంటే ఎక్స్టర్నల్ స్టోరేజ్ క్లాస్ యూజ్ చేసి ఈ ఎక్స్ వేరియబుల్ని మెయిన్ ఫంక్షన్లో డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఎక్స్టర్నల్ స్టోరేజ్ క్లాస్ యూజ్ చేసి వేరియబుల్ని డిక్లేర్ చేస్తే ఒక ఫంక్షన్లో డిఫైన్ చేసిన వేరియబుల్ని అనదర్ ఫంక్షన్లో మనం యాక్సెస్ చేసుకోగలుగుతాం. అసలు డిక్లరేషన్ అండ్ డెఫినిషన్ అంటే ఏంటి అనేది నేను కమింగ్ వీడియోస్ సి ప్రోగ్రామింగ్ ఫంక్షన్స్ టాపిక్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో మనకి ఎక్స్ వేరియబుల్ అనేది ఫంక్షన్ 2 అండ్ మెయిన్ ఫంక్షన్లో అవైలబుల్గా ఉంది. ఇప్పటి వరకు మనం ప్రోగ్రామ్ని ఒక సింగిల్ ఫైల్లో రాసాం, బట్ లార్జ్ ప్రోగ్రామ్ వచ్చేసరికి డిఫరెంట్ ఫైల్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు నేను ఒక మల్టీ ఫైల్ ప్రోగ్రామ్ని కన్సిడర్ చేసుకున్నాను. ఈ ప్రోగ్రాంలో 3 ఫైల్స్ రాశాను. file1.c, file2.c అండ్ file3.c. file1.cలో ఎక్స్ వేరియబుల్ని నేను డిఫైన్ చేసి ఇనిషియలైజ్ చేశాను. సో ఇప్పుడు ఈ వేరియబుల్ని మనం మెయిన్ ఫంక్షన్ అండ్ ఫంక్షన్ 1లో యూజ్ చేసుకోవచ్చు, బట్ అదర్ ఫైల్స్ ఈ వేరియబుల్ని యాక్సెస్ చేసుకోలేవు. సపోజ్ file2.c వేరియబుల్ని యాక్సెస్ చేసుకోవాలనుకుంటే ఈ వేరియబుల్ని మనం file2.cలో డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్టర్న్ ఇంటెక్స్ ఈ విధంగా మనం డిక్లేర్ చేస్తే file2.cలో కూడా మనం ఈ ఎక్స్ వేరియబుల్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు file1 అండ్ file2 కూడా ఈ ఎక్స్ వేరియబుల్ని యాక్సెస్ చేసుకోగలుగుతాయి. ఇప్పుడు ఈ 2 ఫైల్స్లో ఏదైనా ఒక ఫైల్లో మనం మోడిఫికేషన్ చేస్తే బోత్ ఫైల్స్లో విజిబుల్ అవుతుంది. సపోజ్ ఎక్స్ని ఫైల్ 2లో అన్ని ఫంక్షన్స్లోనూ కాకుండా ఓన్లీ ఒక పర్టికులర్ ఫంక్షన్లో యాక్సెస్ చేసుకోవాలనుకున్నప్పుడు ఏ ఫంక్షన్లో అయితే మనం యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ఫంక్షన్లో ఈ ఎక్స్ వేరియబుల్ని డిక్లేర్ చేస్తే సరిపోతుంది. సో ఒక ఎక్స్టర్నల్ వేరియబుల్ ఆర్ గ్లోబల్ వేరియబుల్ని ఎక్స్టర్న్ కీవర్డ్ యూజ్ చేసి డిక్లేర్ చేయడం వల్ల ఆ వేరియబుల్ యొక్క స్కోప్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. సో ఇప్పటి వరకు థియరిటికల్గా ఒక ఫైల్లో ఉన్న ఒక వేరియబుల్ని అనదర్ ఫైల్లో ఎక్స్టర్న్ కీవర్డ్ యూజ్ చేసి ఎలా యాక్సెస్ చేసుకోవాలి అనేది తెలుసుకున్నాము. నెక్స్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కన్సిడర్ చేసుకుని ఆ ప్రోగ్రామ్ నేను రన్ చేసి చూపిస్తాను. సో దట్ ఎక్స్టర్నల్ స్టోరేజ్ క్లాస్ అనేది రియల్ టైంలో ఎలా యూజ్ అవుతుంది, ఎలా అప్లికబుల్ అవుతుంది అనేది కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. దానికోసం నేను 2 ఫైల్స్ని కన్సిడర్ చేసుకున్నాను, file1 అండ్ file2. file2లో వచ్చేసరికి i అనే వేరియబుల్ నేను డిఫైన్ చేసి ఇనిషియలైజ్ చేశాను. i వాల్యూ వచ్చేసి 50. అండ్ file1లో వచ్చేసరికి file2లో ఉన్న i వేరియబుల్ని యాక్సెస్ చేసుకుని ప్రింట్ చేయాలని అనుకుంటున్నాను. దానికోసం ఎక్స్టర్న్ కీవర్డ్ యూజ్ చేసి
ఐ వేరియబుల్ నేను డిక్లేర్ చేశాను, దట్ ఈజ్ ఎక్స్టర్న్ ఇంట్ ఐ. సో అండ్ నెక్స్ట్ నేను ఆ ఐ వాల్యూని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ ఎక్స్టర్న్ కీవర్డ్ యూస్ చేయడం ద్వారా file2లో ఉన్న ఐ వాల్యూ అనేది యాక్సెస్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు మనం చెక్ చేద్దాం. సో ఇన్ కేస్ ఐ వాల్యూ కనుక యాక్సెస్ అయితే మనకి ఇక్కడ ఐ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది, లేదంటే ఐ వాల్యూ అనేది ప్రింట్ కాదు. ప్రోగ్రామ్ని రన్ చేసి ఐ వాల్యూ ప్రింట్ అయిందా లేదా అనేది ఇప్పుడు చెక్ చేద్దాం. సో నేను ఈ 2 ఫైల్స్ని కంపైల్ చేస్తున్నాను, జీసీసీ file1.c అండ్ file2.c. సో ఈ కమాండ్ని రన్ చేస్తే ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అనేది జనరేట్ అయింది. సో ఇప్పుడు ఈ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ నేను రన్ చేస్తున్నాను, ./a.out. ఐ వాల్యూ అనేది ప్రింట్ అయింది. సో file2లో ఉన్న వేరియబుల్ని file1లో ఎక్స్టర్న్ కీవర్డ్ యూస్ చేసి మనం యాక్సెస్ చేసుకున్నాం. సో ఈ విధంగా ఎక్స్టర్న్ కీవర్డ్ యూస్ చేసి డిఫరెంట్ ఫైల్స్ ఆర్ డిఫరెంట్ ఫంక్షన్స్లో వేరియబుల్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎవ్రీ స్టోరేజ్ క్లాస్లో 4 ఆస్పెక్ట్స్ ఉంటాయని ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. అండ్ అలాగే ఎక్స్టర్నల్ స్టోరేజ్ క్లాస్లో కూడా ఈ 4 ఆస్పెక్ట్స్ ఎలా ఉంటాయనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి స్టోరేజ్. ఈ ఎక్స్టర్నల్ వేరియబుల్స్ అనేవి ఎక్కడ స్టోర్ అవుతాయంటే డేటా సెగ్మెంట్లో స్టోర్ అవుతాయి. అండ్ సెకండ్ వన్ ఇనీషియల్ వాల్యూ. ఎక్స్టర్నల్ వేరియబుల్ యొక్క ఇనీషియల్ వాల్యూ వచ్చేసి 0. థర్డ్ వన్ స్కోప్. ఈ ఎక్స్టర్నల్ వేరియబుల్స్ వచ్చేసి మల్టిపుల్ ఫైల్స్ని యాక్సెస్ చేసుకోగలుగుతాయి. అండ్ ఫోర్త్ వన్ లైఫ్ టైం. ఈ ఎక్స్టర్నల్ వేరియబుల్ యొక్క లైఫ్ టైం వచ్చేసి ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ వరకు ఉంటుంది. సో దిస్ ఈజ్ ఎక్స్టర్నల్ స్టోరేజ్ క్లాస్. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఎంబెడెడ్ గైడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.